ఫ్రెండ్స్ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మర్చిపోకుండా యాక్టివేట్ చేసుకోండి నా లేటెస్ట్ టెక్నాలజీ వీడియోస్ని మీరు అందరికంటే ముందు చూడడానికి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఆండ్రాయిడ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ ట్రిక్ అనేది తీసుకొచ్చాను. అదేంటి అంటే, మనం ఏదైతే డైల్ ప్యాడ్ ఓపెన్ చేస్తామో ఇక్కడ ఆ డైల్ ప్యాడ్ బ్యాక్ సైడ్లో మనం మన ఓన్ ఫోటోని సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే నేను కూడా ఒక ఫోటోని సెట్ చేసి ట్రై చేసి చూశాను. సో నాకు పర్ఫెక్ట్గా వర్క్ అయ్యింది. అయితే ఈ వీడియోలో నేను దీన్ని ఎలా సెట్ చేసుకోవాలనేది స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీలైనంత వరకు ఈ వీడియోని ఎండ్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి కంపల్సరీ షేర్ చేయండి. అయితే ఇందుకోసం మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది మనకు ప్లే స్టోర్లో కూడా లభిస్తుంది, బట్ ఇది మనకు చాలా వరకు అన్కంఫర్ట్గా అయితే ఉంటుంది. సో మీకు సెట్ అయితే కాదు. సో అందుకోసమే నేను దీని సేమ్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో అక్కడ నుంచే మీరు డౌన్లోడ్ చేసుకోండి. జస్ట్ మీరు డౌన్లోడ్ ఏపీకే మీద ట్యాప్ చేస్తే చాలు, మనకు ఆ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత సింపుల్గా మన మొబైల్లో ఇన్స్టాల్ అవుతుంది. సో వన్స్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ డైల్ ప్యాడ్ అనేది మొబైల్లో సపరేట్గా ఉంటుంది. ఇది మనకు సపరేట్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే, ఈ డైల్ ప్యాడ్ ఏదైతే ఉంటుందో దీన్ని ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈ విధంగా సేమ్ మన కాంటాక్ట్స్, రీసెంట్ కాల్స్ సేమ్ అలాగనే కనిపిస్తుంది. బట్ మీరు మీ ఫోటోని సెట్ చేసుకోవాలనుకుంటే 3 డాట్స్ మీద ట్యాప్ చేసేసి ఇక్కడ మీరు ఏం చేయండి అంటే సెట్టింగ్స్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసినట్టయితే పర్సనలైజ్డ్ సెట్టింగ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో దీని మీద ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు డైల్ ప్యాడ్ బ్యాక్గ్రౌండ్, కాల్ లాగ్ బ్యాక్గ్రౌండ్, కాంటాక్ట్ లిస్ట్ బ్యాక్గ్రౌండ్ అని, సో మీకు నచ్చిన వాటికి బ్యాక్గ్రౌండ్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కాల్ హిస్టరీకి కూడా బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకోవచ్చు. కాంటాక్ట్ లిస్ట్ ఏదైతే ఉంటుందో దానికి కూడా బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకోవచ్చు. సో నేను ఏం చేశానంటే డైల్ ప్యాడ్ మీద ట్యాప్ చేస్తాను. వెంటనే ఇక్కడ మీకు ఏమవుతుందంటే గ్యాలరీ అని అడుగుతుంది. గ్యాలరీ మీద ట్యాప్ చేసేసి ఇక్కడ నుంచి మీరు గ్యాలరీ కానివ్వండి, ఫైల్ మేనేజర్, ఫొటోస్. సో నేను గ్యాలరీ మీద ట్యాప్ చేసేసి నా ఆల్బమ్లోకి వెళ్తాను. సో ఇక్కడ నుంచి నేను ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇక్కడ చూసినట్లయితే నేను ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇక్కడ చూసినట్లయితే ఈ ఇమేజ్ అనేది నాకు వచ్చేసింది. సో దీని తర్వాత క్రాప్డ్ ఇమేజ్ ఫొటోస్ అని ఇక్కడ మనకు ఫొటోస్ అని ఉంటుంది. క్రాప్డ్ ఫొటోస్ మీద ట్యాప్ చేసి మనకు నచ్చినంత వరకు దీన్ని క్రాప్ చేసుకోవచ్చు ఈ విధంగా. సో దీని తర్వాత ఓకే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు టోటల్గా బ్యాక్ వచ్చి కనుక చెక్ చేసినట్లయితే మీ కళ్ళ ముందు మీ డైల్ ప్యాడ్ బ్యాక్గ్రౌండ్లో ఈ విధంగా ఇమేజ్ అనేది కనిపిస్తుంది. సో ఇలాగే మీరు సేమ్ ఇదే ప్రాసెస్లో మీ ఫొటోస్, మీకు నచ్చిన ఫొటోస్ని సెట్ చేసుకోవచ్చు అనమాట, చాలా సింపుల్గా. సో ఓవరాల్గా చెప్పాలంటే ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి డైల్ ప్యాడ్ ట్రిక్ అనేది చెప్పాను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కంపల్సరీ ఫేస్బుక్, వాట్సాప్లలో షేర్ చేయండి. ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.